క్రెడిట్ చోర్లు కాలర్ ఎగరేసి తిరుగుతున్న ఈ రోజుల్లో జగన్ చేసిన మంచి గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. అమ్మ ఒడి ఆలోచన లోకేష్దే అని చంద్రబాబు పసిబిడ్డల సాక్షిగా అబద్ధం చెప్పారు. సిగ్గు కూడా సిగ్గుతో తలదించుకునే అబద్ధం అది. క్రెడిట్ చోర్లు ఉంటారని తెలుసు కానీ పట్టపగలు విద్యాలయంలో విద్యార్థుల చెంత కూర్చొని సీఎం స్థాయి వ్యక్తి అబద్ధాలు చెప్పిన తీరు చూసి ఔరా క్రెడిట్ చోర్ ఇలా ఉంటారా అనిపించింది. అంతెందుకు, జగన్మోహన్ రెడ్డి అదానీ డేటా సెంటర్ను విశాఖకు తీసుకొస్తే అది లోకేష్ విత్తనమని చంద్రబాబు అన్నప్పుడే తండ్రి కొడుకులు చేస్తున్న క్రెడిట్ షోర్ పరాకాష్ఠకు చేరిపోయింది. విజన్ అంటూ పక్కోడి క్రెడిట్ను దొంగిలించి ఎల్లో మీడియాలో తన ఘనతగా డప్పు కొట్టించి ఆహా ఓహో అంటూ అరచేతిలో స్వర్గం చూపించి బాబు తన పొలిటికల్ కెరీర్ కంటిన్యూ చేస్తున్నారు. కానీ జగన్ ఆ కోవకు చెందిన లీడర్ కాదు. తాను చేసిన పని కనిపించాలనుకుంటారే కానీ తాను కనిపించాలనుకోరు. అసలు సంక్షేమం అభివృద్ధి సంగతి సరే, మరి జగన్ హయాంలో వచ్చిన ఉద్యోగాలెన్ని? ఉద్యోగ విప్లవంలో జగన్ చరిత్ర సృష్టించారా? జగన్ హయాంలో ఒక్క ఉద్యోగమో రాలేదంటూ అప్పుడు ఇప్పుడు చేస్తున్న అబద్ధపు ప్రచారాల వెనుక అసలు నిజమేంటి? తనను తాను ఒక విజనరీలా ప్రొజెక్ట్ చేసుకుంటూ బాబొస్తే జాబొస్తుందంటూ ప్రచారాలు చేసుకుంటూ ప్రజలను మాయ చేసే చంద్రబాబు 2014-19 మధ్య ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్నో తెలుసా? కేవలం 34,000 మాత్రమే. నమ్మకం లేకపోతే చంద్రబాబునే అడగండి, పోనీ ఆయన గారి కుమారుడైన లోకేష్ గారిని అడగండి, అంతెందుకు ఎల్లో మీడియాను అడగండి. ఇవేవీ సాధ్యం కాకపోతే ఒక్కసారి డేటా చెక్ చేసుకోండి. జస్ట్ 34,000 ఉద్యోగాలు. దీనికే జాబు రావాలంటే బాబు రావాలని ఎల్లో డప్పు. ఇక జగన్ ఇచ్చినటువంటి ఉద్యోగాల వెలువ గురించి మాట్లాడుకుంటే సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఒకే ఒక్క నోటిఫికేషన్తో 1,36,000 ఉద్యోగాలు సృష్టించారు. అలాగే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి 52,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చారు. ఇవి కాకుండా ఇతర శాఖల్లో ఇచ్చిన ఉద్యోగాలు అన్నీ కలిపితే మొత్తం 2,14,000 ప్రభుత్వ ఉద్యోగాలు. ఇవి కాకుండా రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ అన్నీ కలిపితే 6,16,000 ఉద్యోగాలు కల్పించారు. నాడు సీఎంగా జగన్ పాలనలో కేవలం 4 ఏళ్లలో 16 లక్షల వరకు పీఎఫ్ ఖాతాలు పెరిగాయి. ఈ మాట నేను చెబుతున్నది కాదు, దేశం మొత్తం వినబడేలా రాజ్యసభలో కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి స్వయంగా చెప్పారు. 2018-19లో ఏపీలో ఈపీఎఫ్ ఖాతాలు 45 లక్షలుంటే 2022-23 నాటికి ఈపీఎఫ్ ఖాతాల సంఖ్య 61 లక్షలకు పెరిగాయి. అంటే 16 లక్షలు కొత్త ఉద్యోగాలు వచ్చినట్లే కదా. నిజానికి చంద్రబాబు చేసేది ఉద్యోగ కల్పన కాదు, క్రెడిట్ చోరీ. ఈ ముఠాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చేరిపోయారు. మొన్నటికి మొన్న రాష్ట్రంలో 6,100 పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాలు జరిగాయి కదా. అదంతా తమ ఘనతే అన్నట్లుగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కవరింగ్ ఇచ్చారు కదా. నిజానికి అది పచ్చి అబద్ధం. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే తొలుత 2022లో ఎస్ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి రాత పరీక్షలు నిర్వహించి 411 ఉద్యోగాలు భర్తీ చేసింది. అలాగే 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా చేపట్టింది. సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 3,580, ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులు 2,250, మొత్తం 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 2022 నవంబర్లోనే నోటిఫికేషన్ జారీ చేసింది. 2023లో పరీక్ష కూడా నిర్వహించారు. ఆ వెంటనే ఫలితాలను కూడా ప్రకటించారు. నియామకాలు జరిగే టైంలో టీడీపీ కుట్రకు తెరలేపింది. టీడీపీ నేతలు తమ వర్గీయులతో 36 పిటిషన్లు కోర్టుల్లో వేయించారు. అలా నియామకాలు ఆగిపోయాయి. ఇప్పుడు కూటమి అధికారంలోకి రాగానే అప్పుడు వేసిన కేసులు ఉపసంహరించుకుని తెలివిగా ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకున్నారు చంద్రబాబు. ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే సంక్షేమానికి రాష్ట్రాన్ని శాశ్వత చిరునామాగా మార్చిన జగన్ డెవలప్మెంట్ కు డెస్టినేషన్ గా మార్చారు. ఉద్యోగాల కల్పనలో హిస్టరీ క్రియేట్ చేసి ఉద్యోగ విప్లవానికి సరికొత్త డెఫినిషన్ చెప్పారు. అందుకే అనేది దట్ ఈస్ జగన్, దిస్ ఈజ్ విజన్.